వెల్కమ్ టు స్రావ్స్ కిచెన్ హంగామా. ఈరోజు నేను పటిక బెల్లంతో పొంగల్ చూపించబోతున్నానండి. ఇది తమిళనాడు టెంపుల్ స్టైల్ ప్రసాదం, చాలా ఫేమస్. దీనికోసంగా ముందుగా మనం 1 కప్పు బియ్యాన్ని 2 సార్లు వాష్ చేసేసుకొని కప్పు బియ్యానికి 5 కప్పుల నీళ్ళు వరకు యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే అన్నం అనేది బాగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని అన్నాన్ని ఇలా గరిటెతో బాగా ప్రెస్ చేస్తున్నట్టు మిక్స్ చేసుకుంటూ బాగా మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, మెత్తగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడకడానికి నాకు 20 నుంచి 25 నిమిషాల వరకు పట్టిందండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యానికి 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ పాలన్నీ కూడా అన్నంలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇదంతా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము పటిక బెల్లాన్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను పటిక బెల్లం చిప్స్ తీసుకుంటున్నాను. మీరు పటిక బెల్లం అచ్చులాగా ఉంటాయి చూడండి, అవి అయినా కానీ పౌడర్ చేసుకొని తీసుకోవచ్చు. 1 కప్పు బియ్యానికి 4 కప్పుల పటిక బెల్లాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. పటిక బెల్లం అనేది హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిదండి. ఈ పటిక బెల్లం అంతా బాగా కరిగిపోయి అన్నంతో పాటు కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. తమిళనాడులో ఈ ప్రసాదాన్ని కలకండు సాదం అని, సక్కరై పొంగలని పిలుస్తూ ఉంటారండి. ముఖ్యంగా ఈ ప్రసాదాన్ని చిదంబరం నటరాజ ఆలయంలో, మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో నివేదిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా యాలకుల పొడి, అలాగే 1 చిటికెడు పచ్చకర్పూరాన్ని మనము మంచి సువాసన కోసం మనం యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలిసిపోయేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా కలిసినాక ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము దీన్ని పక్కన పెట్టేసేసి ఇంకొక గిన్నె పెట్టుకుందాము. ఇందులో నేను 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 10 నుండి 15 జీడిపప్పులు, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి 10 బాదం పప్పుల్ని, అలాగే 10 నుండి 15 కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నానండి. వీటన్నింటిని దూరగా వేయించుకోవాలి. వాళ్ళు సారపప్పు కూడా యాడ్ చేస్తారు, మీకు ఇష్టమైతే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. వేయించుకున్న వాటిని మనం పొంగల్లో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు నెయ్యి అంతా ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. Thank you for watching.